దిగి. बाकी सब किधर है? अंदर है. बाय पड़ गया रा. ओए क्या कर रहे हो सब जने? చిన్న ఇక్కడ నుంచి ఇదే నీ ఇల్లు, ఇక్కడే ఉండొచ్చు, ఓకేనా? థ్యాంక్స్ అన్న. Sorry I keep you waiting. Let's go. No, that's okay. It's not a problem. So what's this place? It's like an orphanage? No. This is my house. Oh, nice. I'm just like one of them orphan. Oh, So I take care with whatever money I get. so sweet. Please accept this for the children. No. Please, you have to. No, I insist please. for the children. Please. You're a nice person. Have a good heart. Okay. Come, I'll drop you. No. That's okay. We can manage. Sure? Surely. We'll see you later. Okay. Bye. All right. Come, let's go. Bye. ఏంట్రా ఇవి డాలర్స్ రా? కొట్టానంటే పావలు యాక్టింగ్ చేయండి రా అంటే రూపాయి యాక్టింగ్ చేస్తారు. పోండి. పంది నువ్వు నాకు విల్లనా? చిన్నపిల్లల దగ్గర కూడానా? సిగ్గులేదురా? ఎందుకు నా చొక్కా చెప్పావు? కొత్త చొక్కారా? చూడు ఎలా చెప్పావు. 50 రూపాయల టీషర్ట్కి ఎందుకు రా ఎడుపో? పరా. నేను నీకు చాలా సార్లు చెప్పాను లైట్ గా తట్టు వెళ్ళిపోతా అని. ఎందుకు కడుపులో గుద్దావు? చూడరామావా, ఓ క్యారెక్టర్ తీసుకుంటూ ఆ క్యారెక్టర్ లోనే ఉండాలి. వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళని తీసిగా పడరు. పర్ఫార్మెన్స్ చాలా ముఖ్యం రా. ఇప్పుడేంటి మాకు ఆ సద్దానము చేపల పులిసేగా? మందు మ్యూజిక్ కన్ఫర్మ్. రే మిస్టర్ మనసాక్ష, ఏంట్రా ఇంకా కనపడలేదే అనుకున్నా. నీకు 100 సార్లు చెప్పాను క్లయింట్ తో ఎమోషనల్ గా అటాచ్ అవ్వద్దు అని. బ్రో ఇది నా క్లయింట్ కాదు బ్రో, మై ఫ్యాన్. చూడు, అమ్మాయిల్ని నమ్మకు, ఇలాంటి విషయాల్లోనే ఇరుక్కుంటావు. ముందు నోర్ము ఇరుక్కుంటానంట. ఆ పిల్ల ఎంత ప్రశాంతంగా పడుకుందో చూడు, అదేం చేస్తుంది. నీకు కళ్ళమంటారా? నువ్వు బాగుపడా కన్ఫర్మ్ గా నీకు బేడీలే. ఏయ్ ఊరికి నెగిటివ్ గా మాట్లాడుకో, నాకు చాలా పని ఉంది. పో నువ్వు పోరా పోమంటే. అందోలో ఆడబొమ్మ ఇంత బాగుందో ముద్దు బొమ్మ. ఇరికించావు కదరా పంది, నీ సంగతి చెప్తా. कौन है? सुनिए, कोई अंदर घुस के आया है. సారీ ఆంటీ, సారీ. अबे पुलिस वालों के साथ खिलवाड़ करता है, हैं? అమ్మా सर पे चोट लगने के कारण इनकी पुरानी यादें ताजा हो गई है. అతను చెప్పేది నిజమేనా లేక ఇది కూడా ప్లాన్ అన్నది నాకు అర్థం కాలేదు. అందుకనే మిమ్మల్ని రమ్మని చెప్పాను. అతని పేరేమని చెప్పాడు? ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క పేరు. విక్కీ, గురు, అర్జున్, మైకిల్, ఇలా ఎన్నో. అంత పెద్ద క్రిమినలా?
శర్వానే. సారీ, తెలియక చేశాను. సార్, ఒక్క నిమిషం సార్. బావా, నేను చెప్పేది తప్పుగా అనుకోకండి. తొందరపడద్దు. సార్ చెప్పినట్టుగానే ఇది కూడా వాడు చేసే ఫ్రాడేమోనని నాకు అనిపిస్తుంది. అవును సార్, వాడు చాలా డేంజరస్, పెద్ద ఫ్రాడ్. ఎందుకైనా మంచిది DNA టెస్ట్ చేయించి చూద్దాం సార్. మీరు ఏ టెస్ట్ అయినా చేసుకోండి, ఒక తండ్రికే తెలుస్తుంది సార్ తన కొడుకెవరనేది. తను నా కొడుకే సార్, శర్వానే. నేను తనని తీసుకెళ్తున్నాను. మీకేం ఫార్మాలిటీస్ ఉన్నాయో అవన్నీ చేసుకోండి ప్లీజ్. పద్మమ్మ, శర్వ వచ్చేసాడు. రాసా రే శర్వా, రారా. హారతి. లోపలికి రా. రండి, అందరు రండి. రే కరణ్, అక్కడే ఉన్నావేంట్రా? రా. శర్వా, రే శర్వా. కరణ్, ఎలా ఉన్నావురా? ఏంట్రా, నన్ను గుర్తుపట్టలేదా? చాలా కాలం అయింది కదా. రే నీ క్లాస్మేట్ రా. సారు ఇప్పుడు మెట్టుపాలెంలో ఇన్స్పెక్టర్. వెరీ గుడ్ రా. అందరూ వచ్చేసారు, అక్కెక్కడ కనిపించట్లేదు? పార్వతి గురించి నీకు తెలిసిందేగా. సార్ చిన్న వయసులోనే పారిపోయారని తన మీద అలిగి ఇంకా లోపలే కూర్చుంది. ఓ, లోపలికి వెళ్ళి చూద్దాం రా. అంకుల్, SP ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. నువ్వు వెళ్ళు. రే శర్వా, అందరూ భోజనం మళ్ళీ చేసి కలుస్తా. వెళ్ళండి. వీడొక లీడర్. ఎక్కడికి? మీ మిస్సును చూడడానికి. కుదరదు, లోపల క్లాస్ జరుగుతుంది, ఎవరిని పంపడం కుదరదు. ఇప్పుడు ఒక్కడికి వెళ్ళడానికి బెల్ కొడతాను, అప్పటి వరకు వెయిట్ చేయండి. ఒకటికి వెళ్ళడానికి బెల్ ఎప్పుడు కొడతారు? నాకు ఎప్పుడు వస్తే అప్పుడు. రేయ్, వెళ్ళి మిస్ వాళ్ళ తమ్ముడు వచ్చాడని చెప్పు. ఓ, ఇతనే నా తమ్ముడు. ముఖ్యంగా తమ్ముడు అని ఎవరు వచ్చినా లోపలికి పంపించద్దని మిస్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. పోండి పోండి. రేయ్, నీ వయసు కంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు, తప్పుకోరా. అయ్యో ఆగండి, తన గురించి మీకు తెలుసు కదా. టైం ఇస్తే అంతా సర్దుకుంటుంది. శర్వా, ఇదే నీ రూమ్, గుర్తుందిగా? అదిగో నీ మ్యూజిక్ సిస్టమ్. దానికోసం ఎంత గొడవ చేశావు కదా. తమ్ముడు లేకపోయినా అక్క రూమ్ ఎంత క్లీన్ గా ఉంచిందో చూడండి. తన గురించి నీకు తెలుసు కదా, తనకేదైనా సరే. ఏంటండి మీరు ఆపకుండా మాట్లాడుతూ? నానా, నువ్వు స్నానం చేసి రెస్ట్ తీసుకో, నేను వంట అయిపోగానే పిలుస్తాను. సరే, అమ్మ కొడుకులు ఒకటయ్యారుగా. బాత్రూంలో కొత్త ఏయ్, టవల్ ముందు పెట్టాను, నువ్వు రా. తీసుకో, సరేనా? ఓకే శర్వా. రేయ్,
ఏంట్రా ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఎలా ఉందిరా పర్ఫార్మెన్స్? కాసేపట్లో అంతా నమ్మేశారుగా. న్యాయంగా రాజమౌళి సింబల్ నన్ను పెట్టాలి, ఎవరెవరినో పెడుతున్నారు. ఏడ్చాం. ఏంట్రా అక్కని చూసావా? నిన్ను పట్టించుకోనే లేదు. ఈ ఇంట్లో అందరికంటే తందే పై చెయ్యి. తను నమ్మాలి. లైఫ్ లో ఫస్ట్ టైం ఒక మంచి విషయం చెప్పావు, నోట్ చేసుకుంటాను. అవును, నీకు పోలీసులకు సంబంధం లేకుండా ఉండదా? ఇక్కడ కూడా ఒకడు ఉన్నాడు, నిన్ను గుచ్చు గుచ్చు చంపుతాడు. బ్రో కొంచెం ధైర్యం చెప్పు బ్రో, ఎందుకు భయపెడుతున్నావు? నీ చేతిలో ఉన్నది ఒక చిన్న పేపర్ న్యూస్, దాన్ని పెట్టుకుని ఎన్ని రోజులు మేనేజ్ చేస్తావు? ఏమయ్యా, ఎప్పుడో పోయినడు గురించి అంతకన్నా ఏం తెలుసుకుంటాను? రే లూజు, వాడి రూమ్ లోనే కదా ఉన్నావు, మొత్తం వెతుక్కు. అవును కదా, ఓకే. స్మాల్ సైజ్ పార్టీ మనలాగా సన్నగా ఉండేవాడు.